ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొనియున్నది, కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపు కూడా తిరుగుదాం. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నతనెహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తె అగు అసేనతునిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. 30 సంవత్సరాల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా, చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా,
మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, 2 చోట్ల 2 గ్రంథాలలో నుండి వాక్యాలు చదివాం. పరిశుద్ధ గ్రంథములో మొదటి పుస్తకమైన ఆదికాండంలో చదివాం. పరిశుద్ధ గ్రంథములో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథములో కూడా చదివాం. అయ్యా, ఈ గడియ వాక్యము మాతో మాట్లాడండి. లేఖనములో మా స్థానము ఏదో మీరే మాకు చూయించండి. నీ కృప మాకు తోడుగా ఉంచండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటలే నిత్య జీవపు మాటలు. నీతో సహవాసము చేయటానికి మేమందరం ఇక్కడికి వచ్చాము ప్రభువా. అయ్యా, నువ్వు సహవాసాన్ని ప్రేమించే దేవుడవు. ఏదెను తోటలో ఆదామవ్వలతో సహవాసం చేయటానికి చల్లబోట జాములో దిగొచ్చిన దేవుడవు. ఇప్పుడు ఇది చల్లబోట జాము అయి ఉన్నది, సాయంకాలపు సమయమై ఉన్నది. మరి చల్లబోట జాములో నీ ప్రియమైన హానితో సహవాసము చేయటము కొరకు పరలోకము నుండి నువ్వు ఈ దినాల్లో దిగొచ్చిన దేవుడవు. అయ్యా, నీ కృప మాకు తోడుగా ఉంచండి. తిరిగి మరలా సహవాసం భూమి మీద ఉంటదన్నావయ్యా. అట్టి రీతిగా ఆ సహవాసాన్ని మేము చూస్తున్నాం. హానోకు దేవుడితో నడుచుచు మరణాన్ని రుచి చూడకుండా కొనిపోబడ్డాడు. ఏలియా దేవునితో నడుచుచు అగ్ని రథాల మీద మరణాన్ని రుచి చూడకుండా కొనిపోబడ్డాడు. ఈరోజు వధువు కూడా ప్రభువా, ఈ చివరి దినాలలో ప్రభువా, దేవునితో నడుచుచు మరణాన్ని రుచి చూడదు ప్రభువా. ఆమె కొనిపోబడటానికి నాయన ఈ దినపు వాక్యాన్ని నువ్వు కేటాయించిన దేవుడవు. ఈ వాక్యము మరణములో నుండి జీవంలోనికి దాటించపజేస్తుంది. అయ్యా, నీ లేఖనం ఇలా సెలవిస్తుంది, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే అతని యొద్దకు నేను అయ్యా వచ్చి భోజనం చేస్తానన్నావు. నిజముగా ప్రభువా, మేము తలుపు తీస్తున్నాం ప్రభువా. మా హృదయములో తెరుస్తున్నాం ప్రభువా. మా మనస్సులను తెరుస్తున్నాం ప్రభువా. మాలోకి రాండి ప్రభువా. నీతో కలిసి మేము భోజనము చేయటానికి ఇష్టపడుచున్నాం. అబ్రహాము దగ్గర ఏ విధముగా భోజనము జరిగినదో ఈ చివరి దినాలలో మా శరీరాలు మారే ముందుగా వాక్యముతో కలిసి మేము భోజనము చేయుదముగాక. నీ కృప సమృద్ధిగా మా అందరికి అనుగ్రహించమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, ఆత్మీయ వాతావరణం కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన ఛాయా పుస్తకం, కొత్త నిబంధన నిజ స్వరూపం. పాత నిబంధన ఛాయ అయితే కొత్త నిబంధన నిజ స్వరూపం. ఎవరికి ఛాయగా ఉన్నదంటే నిజానికే ఛాయ. ప్రైజ్ ది లార్డ్. అంటే కొత్త నిబంధనలో ఎవరైతే ఉన్నారో వారికి నీడలు అన్ని పాత నిబంధనలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ మనము చూస్తున్నాం, ప్రకటన గ్రంథములో గొప్ప జనసమూహపు శబ్దం, బలమైన ఉరుముల శబ్దం, విస్తారమైన జలముల శబ్దం. ఇవన్నీ కూడా ఎవరయ్యా అంటే ఆయన భార్య. ఎవరు? ఆయన
భార్యే. గొప్ప జన సమూహపు శబ్దము అంటే లోకము నుండి ఆయన భార్యని వేరుపరుస్తున్నాడు. ఆయన స్వరం వినటానికి, ఆయన వెలుగును భూమి మీద తీసుకొని వెళ్ళటానికి. మీరు చూడండి, ఈ సమయంలో రాత్రికాల సమయం ఇది. ఈ సమయంలో బయట గనక నువ్వు గమనించినట్లయితే చంద్రుడు కనపడతా ఉంటాడు. నక్షత్రాలు, చంద్రుడు ఆకాశంలో కనపడతా ఉంటాయి. చంద్రుడికి ఎటువంటి వెలుగు లేదు. సూర్యుడి యొక్క వెలుగును తీసుకొని చంద్రుడు ప్రతిబింబిస్తా ఉన్నాడు. అదే విధానములో సంఘము కూడా ఎటువంటి వెలుగు లేదు. యేసుక్రీస్తు యొక్క వెలుగును తీసుకొని సంఘము ప్రతిబింబిస్తా ఉండాలి. చంద్రుడు సంఘమై ఉన్నాడు, సూర్యుడు యేసుక్రీస్తై ఉన్నాడు. ఎలాగా చంద్రుడు సూర్యుడి యొక్క వెలుగును తీసుకొని భూమి మీద ప్రకాశిస్తున్నాడో, భూమి మీద వెలుగును ప్రత్యక్షపరుస్తున్నాడో, అదే విధముగా సంఘము కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క వెలుగును తీసుకొని ఈ భూమి మీద వెలుగును ప్రతిబింబించాలి, వెలుగును కనపరచాలి. ప్రజల బైబిల్ సృష్టిలోనే పెట్టేశాడు. హల్లెలూయా. ఇది థియాలజీ నేర్చుకుంటే వచ్చేది కాదు. నీకు దైవ జ్ఞానము దేవుడు ఇస్తే ఆ బీజం అనేది నీ లోపల ఉంటే ఖచ్చితముగా నీకు ఈ వాక్యము అర్థమవుతుంది, వాక్యము గ్రహిస్తావు. అయ్యా నాకు చదువు లేదయ్యా, అందుకే ఇవి నాకు అర్థం కావటం లేదయ్యా అని అనటానికి లేదు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే చదువుకున్నవాడికి కూడా ఇది అర్థం కాదు, చదువుకున్నవాడికి కూడా ఇదే అర్థం కాదు. ఎవరికి అర్థమైంది? బైబిల్ ఇలా చెప్తున్నాడు. యెషయా గ్రంథము, ఒక్కసారి మీరు యెషయా గ్రంథము వైపు తిరగాలని ఇష్టపడుచున్నాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దీనినంతటిని గూర్చిన ప్రకటన. చూసారా, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఎలా ఉందో చెప్పండి. గూఢమైన గ్రంథ వాక్యము వలె. అవునా? గొర్రెలు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినను అంటాడు. క్రూర మృగాల గురించి చెప్తాడు. గొర్రెలకి 7 కన్నులు ఉన్నాయి అంటాడు. గొర్రె పిల్లకి 7 కన్నులు ఉన్నాయి అంటాడు. గొర్రెకి 7 కొమ్ములు ఉన్నాయి అంటాడు. హల్లెలూయా. ఒక క్రూర మృగం ఉన్నది, అది నోరు చూస్తే సింహపు నోరుగా ఉన్నది, అది ఆకారం చూస్తే చిరతపులి ఆకారంగా ఉంది, దాని పాదాలు చూస్తే ఎలుగుబంటి పాదాలుగా ఉన్నాయి అంటాడు. మరి ఇదంతా గూఢమైన గ్రంథవాక్యం వల్ల కనపడుతుందా లేదా? కనబడుతుంది. హల్లెలూయా. ఇదంతా గూఢమైన గ్రంథవాక్యం వల్లే ఉన్నది. ఒకడు నీవు దయచేసి దేన్ని, ఈ గ్రంథాన్ని చదవమని చెప్పి, అంటే అక్షరాలు తెలిసిన వాడంటే చదువు వచ్చినోడా చదువు రానోడా? చదువు వచ్చినాడేగా అక్షరాలు తెలిసినోడు. అతడు అది నా వల్ల కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవు అనును. పట్టుకుంటున్నారా? అక్షరాలు తెలిసిన వాడికి దీన్ని అప్పగిస్తేనేమో
అయ్యా ఇది గూఢార్థముగా ఉన్నది, నా వల్ల కాదు అంటున్నాడు. అక్షరాలు తెలియని వాడికి అప్పచెబితేనేమో, అయ్యా నాకు అక్షరాలే రావయ్యా, దీనిలో ఏముందో నాకెలా తెలుస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ గ్రంథం ఎవరికి బయలుపరచబడుతుంది అంటావు? అక్షరాలు వచ్చిన వాడికా, అక్షరాలు రాని వాడికా? అంటే అక్షరం మీద ఆధారపడాల ఈ గ్రంథం. అక్షరము చంపుతుంది. అక్షరం ఏమవుతుంది? కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 3వ అధ్యాయం. 2 కొరింథీ 3వ అధ్యాయం తీసారా? ప్రజల 6వ వచనం. ఎన్నో వచనమండి? 3వ అధ్యాయము. అక్షరము 6వ వచనమే. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా, ఇప్పుడు చెప్పండి, చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా, హల్లెలూయా, అక్షరానికి కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కాని ఆత్మ. ప్రజల ఈరోజు సంఘశాఖలన్నీ అక్షర రూపంలో ఉన్న వాక్యాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. హల్లెలూయా. ఆయన వధువైతే అక్షర రూపంలో ఉన్న వాక్యం కాదు కానీ ఆత్మకు పరిచర్య చేయటానికి సామర్థ్యాన్ని దేవుడే కలగజేస్తున్నాడు. ప్రజలా, ఈ గ్రంథము ఎవరికి బయలుపరచబడుతుందంటే అక్షరాలు వచ్చిన వాడికి, అక్షరాలు రాని వాడికని కాదు. వాడికి అక్షరాలు వచ్చినా గాని, అక్షరాలు రానివాడైనా గాని దేవుని యొక్క బీజం అనేది అతనిలో గనక ఉన్నట్లయితే, ప్రజలా, దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నది వాస్తవమే అన్నట్లయితే ఆ వ్యక్తికి ఈ గ్రంథాన్ని బయలుపరుస్తాడు. ఎలాగాది బయలుపరచటం? ఆత్మ ద్వారా. అక్కడ రాశాడు కదా, అపోస్తులకి ఎలాగ బయలుపరచబడింది? ఆత్మ ద్వారాగా సామర్థ్యం కలగజేశాడు. అపోస్తులకి ఆత్మ ద్వారాగా సామర్థ్యం కలగజేసినట్లయితే ఈరోజు మనకి కూడా పరిశుద్ధాత్మ ద్వారాగే సామర్థ్యాన్ని కలగజేస్తున్నాడు. ప్రజలా, పరిశుద్ధాత్మ లేకుండా మనము ఈ గ్రంథంలోకి వెళ్ళినా ఏం అర్థం కావు. చదవటానికి చదువుతావు, చదవక ముందు నువ్వు ఏ విధముగా ఉన్నావో చదివి కంప్లీట్ అయిన తర్వాత కూడా నువ్వు ఏమి నేర్చుకోవు, అదే విధంగా ఉంటావు. చదివాక భాష గారు చదువుతావు, కానీ దాని యొక్క ప్రత్యక్షత నీకు దొరకదు. ప్రత్యక్షత దొరకాలి అంటే ఏం కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఈ గ్రంథము రాయబడిందే పరిశుద్ధాత్మ ద్వారాగా. పరిశుద్ధాత్మ, మనుషులు పరిశుద్ధాత్మ పూర్ణులై, ప్రజల దేవుని చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు. ఆ సంగతులే ఈ సంగతులు అంటే వాళ్ళు ఆత్మపూర్ణులై పలికిన సంగతులు. ఈరోజు మనము థియాలజీ నేర్చుకొని వచ్చి ఈరోజు నాకు ఈ గ్రంథము అర్థం అవ్వాలి అంటే అర్థం అవ్వదు. అది సరైన ప్రాసెస్లో వెళ్ళటల్లా, నువ్వు సరైన నడకలో నువ్వు వెళ్ళటం లేదు. మనం వెళ్ళాల్సిన నడవడిక ఏంటి? అపోస్తులు ఎలాగ వెళ్ళారో అలాగెళ్ళాలి. యేసుక్రీస్తు శిష్యులు ఎలా వెళ్ళారు? వాళ్ళు బాగా చదువుకొని, బైబిల్ ట్రైనింగ్ చేసి, థియాలజీ నేర్చుకొని, పట్టా పట్టుకొని వెళ్ళారా బోధించటానికి? ప్రజల ఈరోజు భూమి మీద బోధించటానికి అదే ప్రాసెస్లో వెళ్తున్నారు. కానీ దేవుడు ప్రవేశపెట్టిన క్రమం ఉంది. ఆ క్రమంలో నువ్వు రావాలి.
ఒక కుటుంబం ఉందంట. ప్రవక్త ఒక వర్తమానంలో చెప్తున్నాడు. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము చక్కగా భార్య, భర్త వాళ్ళు అన్యోన్య సహవాసం కలిగి వాళ్ళు కాపరం చేస్తూ ఉండగా ఆమె గర్భవతి అయినది. గర్భవతి అయినప్పుడు ఇక తన భార్యతో ఇలాగ అంటున్నాడు, నా పిల్లవాడు, పుట్టబోయే పిల్లవాడిని ఆ ఈ లోకంలో అందరు పెంచినట్టుగా నేను పెంచను, స్పెషల్గా పెంచుతాను అంటున్నాడు. తన భార్యతో ఇలా అంటున్నాడు, నువ్వు కూడా నా మాట విని స్పెషల్గానే తయారవ్వు నువ్వు కూడా అంటున్నాడు. ప్రజలా, నువ్వు కూడా స్పెషల్గానే తయారవు. ఏం లేదు, అందరూ ఒక పిల్లాడు పుట్టినప్పుడు పిల్లాడు గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు, తల్లి వెళ్ళిపోయి పాలెత్తా ఉండిద్ది. అలా వద్దు మన పిల్లాడు. మనము టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళం, సైన్స్ని నేర్చుకున్న వాళ్ళం, నాగరికతను ఫాలో అవుతున్న వాళ్ళం. కాబట్టి మనము మన పిల్లవాడికి మంచి ఉయ్యాల, మెత్తటి పరుపులతో ఒక మంచి ఉయ్యాల చేసి ఆ ఉయ్యాల్లో మన బిడ్డను పడుకోబెట్టేసి ఆ ఉయ్యాల్లో ఒక గంట కడదాం. పిల్లవాడి ఆ గంటకి ఒక తాడు కట్టి ఆ పిల్లవాడి చేతికిద్దాం. ఆ పిల్లవాడి ఆ ఆ యొక్క ఉయ్యాల్లో ఆ తాడు పడేద్దాం. పడేసినప్పుడు పిల్లవాడు ఆకలైనప్పుడు ఆ తాడు పట్టుకొని ఇట్టిట్ట ఊపుతాడు. పిల్లవాడు తాడు పట్టుకొని ఇలా ఇలా ఊపుతాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నా కానీ ఎమర్జెన్సీగా పనులన్నీ ఆపుకొని వచ్చి నీ బిడ్డకి పాలివ్వాలి. ఎవరు చెప్తున్నారు? భర్త చెప్తున్నాడు. ఎవరితో? భార్యతో. హల్లెలూయా. పాపం ఈ పిచ్చి తల్లి అలాగేనండి, అలాగేనండి అంటా ఉన్నది. ప్రైజ్లా, దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే పుట్టాడు బిడ్డ. వీళ్ళు అనుకున్న ప్లాన్లన్నీ ఇక చేయటం ప్రారంభించారు, అమలు చేశారు. అమలు చేసి ఒక మంచి ఉయ్యాల పెట్టి తొట్టిని తీసుకొచ్చారు. ఆ ఉయ్యాల తొట్టిలో పిల్లాడిని పడుకోబెట్టారు. చక్కగా దానిలో మెత్తగా గుచ్చుకోకుండా ఉండటానికి మెత్తటి అన్ని పరుపులన్నీ వేశారు. స్పాంజి లాగా మెత్తగా ఉన్నాయి అన్ని చక్కగా వేసి ఆ ఆ ఉయ్యాల పైన ఒక గంట ఒకటి కట్టారు. ఆ గంటకి మధ్య అక్కడి నుంచి తాడు ఏలాడదీసి ఉయ్యాల్లో పడేశారు. అరే నానా బుజ్జి, నీకు ఆకలైతే మీ అమ్మని ఈ గంట పొచ్చిద్ది అని బిడ్డతో చెప్పాడు. ఇక వెళ్ళిపోయాడు. ప్రజలా, ఎవరు వెళ్ళిపోయింది? తండ్రి వెళ్ళిపోయాడు. ఇక చక్కగా తల్లిగారు పని చేసుకుంటా ఉన్నారు. పని చేసుకుంటా ఉంటే పిల్లవాడికి ఆకలి అయింది. ఆకలై పాలకి మా డా కా 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 అని అరుతా ఉన్నాడు. నా యజమానుడు చెప్పింది ఏంటి? గంట ఊపితేనే వెళ్ళమన్నాడు. ఈడేమో గంట కొట్టట్లా అని వెళ్ళటల్లా తల్లి వెళ్ళటల్లా. వెళ్ళకపోయేదలికి ఏరి బాగా ఏడ్చి 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 స్వరవేండి మధ్యాహ్నం అయినా వెళ్ళాల. సాయంకాలానికి బిడ్డ కోమాలోకి వెళ్ళిపోయి బిడ్డ చచ్చిపోయాడు. ప్రజల, నవనాగరికతతో నువ్వు నడిచావంటే నీకు జరిగేది అదే విధంగా జరుగుతుంది. దేవుడు ప్రవేశపెట్టిన మార్గంలో నడవాలి. ప్రజల, నేను ఒక సైంటిస్ట్ని, నేను మరి మంచి విద్య నేర్చుకున్న వాడిని, మరి లోకంలో ఉన్న విధంగా నా బిడ్డల్ని పెంచను, ఒక సపరేట్గా పెంచుకుంటాను అన్న విధముగా వెళ్ళామనుకో, దేవుడు ప్రవేశపెట్టిన క్రమాన్ని నువ్వు తప్పుపెట్టి వెళ్ళిపోతే నీ బాబు చచ్చిపోతాడు. కుటుంబంలో దుఃఖము వేదనలతో నిండిపోయి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ప్రవేశపెట్టిన క్రమం ఏంటి? ఒక మానవుడిని దేవుడు కలుసుకోవటం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ఏంటి? చదువా, విద్య, నాగరికత, సైన్సా ఏంటి మరి అది? దాన్ని చూద్దామా? సంగమా ఇక్కడే ఉన్నారా? చూద్దామా? ఒక మానవుడిని దేవుడు కలుసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న మార్గం ఏంటి అసలు అది? హల్లెలూయా. ఆదామవ్వలు
పాపం చేసినప్పుడు దేవుడు ఆదామవ్వలని మరి కలుసుకోవటానికి కొరకు దేవుడు ఏదైనా మార్గాన్ని ప్రవేశపెట్టాడా? ఆదాం ఎవరు ఎలాగ పాపములో ఉండిపోయారు, మనము కూడా పాపములో ఉండిపోయాం. హల్లెలూయా. ఇప్పుడు ఆదామవ్వలు దేవుణ్ణి కలుసుకోవటం కొరకు దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడే ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు. దేవుడే ఒక మార్గాన్ని ప్రవేశపెట్టాడు. బిడ్డ ఆకలిని తీర్చడానికి దేవుడు ప్రవేశపెట్టిన మార్గము ఏంటయ్యా అంటే బిడ్డ ఏడవటం. అవునా? బిడ్డ ఏడిచినప్పుడు తల్లి పరుగున వచ్చి బిడ్డకి పాలివ్వాలి. అది దేవుడు ప్రవేశపెట్టిన మార్గం. దేవుడికి మహిమ కలుగునుగాక. అవునా? ఒక చేప నీటిలో ఈదాలంటే దానికి ఏముండాలి? మొప్పలు ఉండాలి. హల్లెలూయా. మొప్పలు అనేవి మరి ఆ నీటిలో ఆ చేప జీవించటానికి, ఆ చేప నివసించటానికి దానికి దేవుడే ఒక నమూనాని పెట్టాడు. పక్షులు ఆకాశంలో ఎగరటానికి ఒక నమూనాని దేవుడే పెట్టాడు. ఆ నమూనాలో వెళ్ళాల్సిందే. మానవుడు పాపం చేసినప్పుడు పాపములో ఉన్న మానవుడిని మరి దేవుడు కలుసుకోవటానికి దేవుడు ఒక నమూనాని పెట్టాడు. ఏంటి ఆ నమూనా? ఎంతమందికి తెలుసు ఆ నమూనా? అయ్యా, నేను బాగా చదువుకుంటాను, విద్యను అభ్యసిస్తాను, బైబుల్ ట్రైనింగ్ చేస్తాను, థియాలజీ నేర్చుకొని వస్తాను, మరి మంచి సంఘాన్ని కడతాను, గొప్ప సేవ చేస్తాను. ఇదా దేవుడు పెట్టిన నమూనా? దేవుడు పెట్టిన క్రమం? ఈ రోజు నువ్వు చూస్తున్న మినిస్ట్రీలన్నీ కూడా అవేగా. నువ్వు చేస్తున్న భూమి మీద చూస్తున్న అన్నీ కూడా అవేగా. వాళ్ళు వచ్చిన విధానం ఆ ప్రాసెస్ లోనే కదా. మరి వాళ్ళు వచ్చిన ప్రాసెస్ కరెక్ట్ అయినది కాదు. మరి కరెక్ట్ అయిన ప్రాసెస్ ఏంటి? ఈ రాత్రికాల సమయంలో కరెక్ట్ అయిన ప్రాసెస్ ఏదో ఎంతమంది తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారు? ప్రజల ఏంటి ఆ కరెక్ట్ అయిన ప్రాసెస్? ఒకసారి మీరు ఆదికాండం వైపు తిరగండి. 3వ అధ్యాయం వైపు తిరగండి. తీసారా? 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు ఆ వృక్షము యొక్క ఫలము కొన్ని తిని తన భర్తకు కూడా ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు అంతకుముందు తెరవబడ్డాయా? ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కన్నులు తెరవబడతాం అంటే అర్థం ఏంటి? అంటే అంతకుముందు కన్నులు ఇట్లా కనబడకుండా మూసుకొని ఉన్నాయా? ఏంటి అర్థం? దేనికి తెరవబడ్డాయి? ఏ విషయాలు చూసేదాని కొరకు కన్నులు తెరవబడ్డాయి? అంతకు ముందు వాళ్ళు ఏ విషయాలు చూసేవాళ్ళు? ఈ వృక్ష ఫలం తినటము ద్వారాగా వాళ్ళ యొక్క నేత్రాలు ఏమైనాయి అంటే తెరవబడ్డాయి. అంటే ఈ వృక్ష ఫలం ఎప్పుడైతే తిన్నారో ఎమ్మటే ఏమైందంటే దేవుడి ఆజ్ఞను వారు మీరారు కాబట్టి, ఎమ్మటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి దురాశకి కన్నులు తెరవబడిపోయినాయి. పాపమునకు కన్నులు తెరవబడిపోయినాయి. పరిశుద్ధత లేదు ఇక వాళ్ళల్లో.
వాళ్ళల్లో ఇక పరిశుద్ధత లేదు. అంటే ఏమున్నది? వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆ మంచి చెడ్డల తెలివి వృక్షఫలం తిన్నారో ఎమ్మటే వాళ్ళు పాపం అయిపోయారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎప్పుడైతే ఆ వృక్షఫలం తిన్నారో వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అంటే కన్నులు తెరవబడితే మంచిదేగా పాస్టర్ గారు అనవాకండి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మూసుకొని లోక సంబంధమైన విషయాల్లో తెరవబడ్డాయి. లోక సంబంధమైన విషయాల్లో ఇప్పుడు మన కళ్ళు మూయబడాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో మన నేత్రాలు తెరవబడాలి. ఏం తింటే జరిగిద్ది ఈ కార్యం? ఏదెను తోటలో 2 వృక్షాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఒకటేమో జీవ వృక్షం, ఇంకొకటేమో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. అవునా? ఇదొక వృక్షం, ఇదొక వృక్షం. 2 వృక్షాలు కనబడుతున్నాయా? ఈ 2 బాటిల్స్ 2 వృక్షాలు అనుకుందాం. ఇప్పుడు ఇదే వృక్షం జీవ వృక్షం అనుకుందాం. ఇది కలర్గా ఉంది. ఇదే వృక్షం మంచి చెడ్డల తెలివిని వృక్షఫలం అనుకుందాం. జస్ట్ ఈ వృక్షం తినటం ద్వారాగా ఏమైనా ఆత్మ సంబంధమైన విషయాలకి ముయ్యబడి లోక సంబంధమైన విషయాలు కళ్ళు తెరవబడిపోయినాయి తినటం ద్వారాగా. ఇప్పుడు మనం అంతా కూడా ప్రతి మానవుడు పుట్టేటప్పుడు పాపంతోనే పుడుతున్నాడు. ఆలోచనలు చెడ్డ ఆలోచనలతోనే ఉంటున్నాయి, దురాలోచనలతోనే ఉంటున్నాయి. ఈ యొక్క లోక సంబంధంగా అంతా పాపంతోనే నడుస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ఆల్రెడీ ఈ వృక్షం మనిషి తినేశాడు. హల్లెలూయా. దీని దగ్గరికి వెళ్ళనీయకుండా ఖడ్గజ్వాలలు అడ్డు పెట్టేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని తింటే గనక హల్లెలూయా మనిషి నిరంతరం జీవిస్తాడు. ఇప్పుడు మనిషి నిరంతరం జీవించాలంటే దీన్ని తినాలి. దీన్ని తినాలంటే ఈ పాపం తీయాలి, ఈ పాపం తీసేయబడాలి. మనిషిలో నుండి పాపం తీసేయబడిన తర్వాత దీన్ని తినగలిగాడంటే ఇక మనిషి నిత్యము జీవిస్తాడు. లోక విషయాల్లో మూయబడుతుంది, ఆత్మ విషయాల్లో తెరవబడుతుంది ఈ చెట్టు వృక్షం తినటం ద్వారా. దీన్ని తినటం ద్వారాగా లోక విషయాలు మూయబడతాయి, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతాయి. మనోనేత్రాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నందున మీకు రాస్తున్నాను అంటున్నాడు. ఈ పాపానికి వెల చెల్లించాడు యేసుక్రీస్తు. ఆ ఖడ్గజ్వాలలకి ఇప్పుడు ఆదాము వెళ్ళాడు అనుకో, ఖడ్గజ్వాలలు చంపేస్తాయి. ఇప్పుడు ఆదామును రక్షించుకోవాలి, అవ్వను రక్షించుకోవాలి. దేవుడే బలై తన బిడ్డల్ని రక్షించుకోవడానికి ఒక ప్రణాళిక గీశాడు. ఇక్కడే ఉన్నారా? ఏంటి ఆ ప్రణాళిక అంటే మానవుడిని రక్షించటం కొరకు. మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి, మానవుడు దీని ఫలాలు తిన్నాడు కాబట్టి, దీని ఫలాలు తినొద్దని చెప్పాడు దేవుడు. అయితే దీని ఫలాలు తిన్నాడు కాబట్టి, పాపంలో ఉన్నాడు కాబట్టి, పాపము నుండి విడిపించడానికి దేవుడు ఒక మార్గాన్ని ప్రవేశపెట్టాడు. ఆ మార్గం ఏంటయ్యా అంటే గొర్రె పిల్లను చంపి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము క్రింద ఆదాము అవ్వలని కలుసుకున్నాడు. పాత నిబంధన అంతా చూడు, ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు ఒక గొర్రె పిల్లని తెచ్చేవాళ్ళు, ఆ గొర్రె పిల్లని బలిచ్చేవాళ్ళు. అప్పుడు వారి పాపాలన్నీ కప్పబడాయి. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. ఐగుప్తి దేశంలో ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వం చేస్తున్నప్పుడు బానిసత్వం నుండి విడిపించడానికి మోషే ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లను చంపి గొర్రె పిల్ల యొక్క రక్తమును వారి ద్వార కమ్మిల మీద పూశాడు. అదేనా 10వ తెగులు వచ్చినప్పుడు
అక్కడ గుర్తొచ్చింది. ద్వార కమ్మెల మీద రక్తం అనేది గుర్తొచ్చింది. హల్లెలూయా. మరణదూత వచ్చినప్పుడు గుర్తొచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. లోకం మీదకి మరణం వచ్చే ముందుగా ఇక్కడ దేవుడు ఒక గుర్తును పంపిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో మరణదూత వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఒక గుర్తు ఇచ్చాడు. తన ప్రవక్త ద్వారా ఇచ్చాడు. ఎవరా ప్రవక్త? మోషే అయి ఉన్నాడు. మోషే అనే ఒక ప్రవక్త ద్వారాగా ఒక గుర్తును ఇచ్చి పంపించాడు. ఏంటంటే పస్కా గొర్రె పిల్లని వధించి దానిని కాల్చి భుజించాలి. దాని రక్తాన్ని గడప ఆ యొక్క నిలువు కమ్మి మీద, అడ్డ కమ్మి మీద పూయమని చెప్పాడు. ఆ రాత్రికాల సమయంలో మరణదూత ఆ యొక్క గురుతు లోనే ఉండాలి, కానీ గురుతు బయటికి వచ్చారంటే ఖచ్చితంగా మరణం పట్టుకునిది. ప్రజలా, ఆ రక్తం అనే గురుతు లోపలే ఉండాలి. ప్రతి మానవుడు లోనే ఉండాలి. బయటికి వచ్చాడా మరణం ఉంది, బయటికి రాకూడదు. హల్లెలూయా. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఆ గొర్రెపిల్ల రక్తం గుర్తు లోపల ఉన్నారు. ఈ రోజు గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడి వాక్యము లోపల ఉండాలి. మనం వాక్యము బయట ఉంటే మనకు భద్రత లేదు. మరణం మన మీద దాడి చేస్తుంది. మీరు చూడండి, యెరికో పట్టణం నాశనం చేయబోయే ముందుగా గుర్తొచ్చారు. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు తెలుసు ఎవరికైనా? రాహాబు స్త్రీ. అయ్యా, 2 వేగుల వారు వచ్చారు నా ఇంటికి. ఆ 2 వేగుల వారిని నేను చేర్చుకున్నాను. హల్లెలూయా. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాను, వాళ్ళని చేర్చుకున్నాను. అయ్యా, నా ఇల్లు నశింపవకూడదు, నేను నాశనం అవ్వకూడదు, నా కుటుంబస్తులు నాశనం అవ్వకూడదు. నాకు ఏదైనా గుర్తించి వెళ్ళాలి మీరు. ఆ ఏగుల వారిని అడిగింది, ఏదైనా గుర్తించి వెళ్ళాలి. అడిగినప్పుడు అప్పుడు ఆ వేగుల వారు, 2 వేగుల వారు, హల్లెలూయా, అవునా, రాహాబు స్త్రీ దగ్గరికి 2 వేగుల వారు వచ్చారు. మరి చివరి దినాల్లో కూడా అది నీడైతే ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది. ఇక్కడ కూడా ఏగుల వారు వచ్చారు. ఏగుల వారు వచ్చి ఏం చెప్తున్నారో తెలుసా? అక్కడ ఏగుల వారు వచ్చి ఈ యెరికో పట్టణం నాశనం కాబోతుందని చెప్పారు. ఇక్కడ కూడా ఏగుల వారు వచ్చి ఏం చెప్పారో తెలుసా? ఈ స్త్రీకి ఏం చెప్పారో తెలుసా? లోకం నాశనం కాబోతుంది, లోకం మీదకి తీర్పులు రాబోతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న ఒక స్త్రీ ఆ వేగుల వారిని చేర్చుకొని, ఆ వేగుల వారిని విశ్వసించి, అయ్యా నాకు ఒక గుర్తు ఇవ్వని అడిగింది. గుర్తు ప్రకటన 10. ఇదిగో ఈ ప్రకటన 10లో ఈ గ్రంథమే గుర్తయ్యున్నది. ఈ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయి. ఈ గ్రంథంలో ఉన్న వాక్య లోపల నువ్వు ఉండు, నీకు నిత్యమైన భద్రత ఉంటుందని ఆ 7 ముద్రల పుస్తకాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చినది? ఎవరండి? ఈ కాల ప్రవక్త. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి? ఇక్కడ ఉన్న స్త్రీకి, ఈ రాహాబు స్త్రీకి. అది నిజరూపం, అది ఛాయారూపం, ఇది నిజరూపం. అక్కడ యెరికో నాశనం కాబోతుంది, ఇక్కడ లోకం నాశనం కాబోతుంది. అక్కడ 2 వేగుల వారు వచ్చారు, ఇక్కడ ఒక ఆయనలో 2 వచ్చారు. శరీరం ఒకటే కానీ పరిచర్యలు 2. హల్లెలూయా. ఏం పరిచర్యలు పాస్టర్ గారు? మోషే పరిచర్య, ఏలియా పరిచర్య. మోషే పరిచర్య ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించాడు, సంఘ శాఖల నుండి విడిపించాడు. ఏలియా పరిచర్య ఆ యొక్క పిల్లల హృదయాల తండ్రుల తట్టుకు తిప్పాడు. ప్రజలే, అవునా? వచ్చారా? ఉన్నారా? గుర్తిచ్చాడా? ఏంటి అక్కడ గుర్తు? ఎర్రని దారం. మమ్మల్ని ఏ కిటికీ నుండి అయితే దించావో అదే కిటికీకి ఈ ఎర్రని తగర దారం
గుర్తుగా ఉంచు. హల్లెలూయా. నీ ఇల్లు కోల్చబడదు. నీ ఇల్లు నిత్యమైన భద్రతలో ఉంటది. ఇంటి లోపల ఉన్నవారు కూడా నిత్యమైన భద్రతలో ఉంటారు. ఇంటి బయటకు వచ్చే వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే ఉత్తరవాదులు. ఈ వాక్యము బయటికి వస్తే, ఈ వాక్యాన్ని వదిలి లోకం వైపుకి తిరిగితే వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే ఉత్తరవాదులు. వాక్యం లోపల ఉన్నంతసేపు నిత్యమైన భద్రతలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం లోపల ఉన్నంతసేపు నిత్యమైన భద్రతలో ఉంటారు. మీకు గుర్తిదే. హల్లెలూయా. ప్రకటన 10 మీకు గుర్తు. ఎంతమంది ఉన్నారు? గుర్తిదే. ఇదిగో గుర్తు. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఇదిగో ఈ కాలంలో చూడండి ఎంత పెద్ద గుర్తును పంపించాడో. అందరూ చూడండి. ఇది గుర్తు. ఇదే గుర్తు. లోకానికి తెలియదు ఈ గుర్తు. ఎరుకో రాజుకి అసలు తెలియదు. ఎరుకో జనులకి గుర్తు గురించి తెలియదు. ఎవరికి తెలిసింది? రాహబు స్త్రీకి తెలిసింది. ఈ గుర్తు గురించి ఇక్కడున్న రాహబు స్త్రీకి తెలిసింది. హల్లెలూయా. సంగమా, పట్టుకుంటున్నావా? ఇది గుర్తేనా పాస్టర్ గారు అంటే గుర్తే. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? హల్లెలూయా. ఆ రోజు రక్తము గుర్తు, ఎర్రని తగరదారం గుర్తు. రక్తమేమో ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించేటప్పుడు రక్తము గుర్తు. రాహాబు స్త్రీ దగ్గర ఎర్రని తగరదారం గుర్తు. నేడు మన దినాల్లో ఈ మేఘమే గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వర్తమానం కింద ఉండాలి నువ్వు. దీనిలో నుండే 7 ఉరుములు వచ్చాయి. 7 ఉరుములే పెళ్లి కుమార్తెని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్తున్నాయి. 7 ఉరుములే పెళ్లి కుమార్తెను ఎత్తబాటులోకి తీసుకొని వెళుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది రక్తమై ఉన్నది. ఈ కాలపు వర్తమానమే రక్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? హల్లెలూయా. ఆదామవ్వలని రక్షించటం కొరకు, ఆదామవ్వలను కలుసుకోవటం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటో తెలుసా? ఆదామా, నువ్వు బాగా చదువుకొని నన్ను కలుసుకుంటావు అల్లా. ఆదామా, నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేయి నన్ను కలుసుకుంటావు అల్లా. ఆదామా, నువ్వు థియాలజీ నేర్చుకో నన్ను కలుసుకుంటావు అల్లా. ఆదామా, నువ్వు పిహెచ్డి చేయి నన్ను కలుసుకుంటావు అల్లా. వాళ్ళు పాపం చేసిన తర్వాత మానవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు భూమి మీదకి వచ్చే ముందుగానే ఒక మార్గాన్ని ఆల్రైట్ ఏర్పాటు చేసుకున్నాడు మానవుడు. ఏంటి ఆ మార్గం తెలుసా? అంజూరపు ఆకులు. అంజూరపు ఆకులు దేనికి కుట్టుకున్నారు వాళ్ళు? దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి. అంజూరపు ఆకులు దిగంబరత్వాన్ని కప్పుతాయా? ఒక్కరోజు బాగా ఎండ తగిలితే చాలు. ఈరోజు 3000కు పైగా ఉన్నాయి అంజూరపు ఆకులు. మానవుడు కుట్టుకుంటున్నాడు. 3000కు పైగా ఉన్నాయి మానవుడు తయారు చేసుకున్న అంజూరపు ఆకులు. ప్రైజ్ ది లార్డ్. మాది బాప్టిస్ట్ అని, మాది మెథడిస్ట్ అని, మాది పెంతెకోస్తు అని, మాది లోదర్, ఎన్నో ఉన్నాయి. ఈ మానవుడు పెట్టుకున్న అంజూరపు వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవటం కొరకు, మతం అనే ముసుగు కింద ఉండటం కొరకు, మేము భక్తి పరులమని చెప్పుకోవటం కొరకు, మేము క్రైస్తవులు అని చెప్పుకోవటం కొరకు, వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవటం కొరకు 3000కు పైగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు అంజూరపు ఆకులు నీ దిగంబరత్వాన్ని కప్పవబ్బాయ్. హల్లెలూయా. నీ దిగంబరత్వాన్ని కప్పటం కొరకు నేను ఒక మార్గాన్ని పెడుతున్నాను. ఇదిగో ప్రకటన 10 వైపు తిరుగు. గొర్రె పిల్ల యొక్క రక్తం వైపుకు తిరుగు. 7 కన్నులు కలిగిన గొర్రె పిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల, రక్తము కారుచున్న గొర్రె పిల్ల, దాని వైపుకు తిరుగు. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, నిజమే మాట్లాడుకుంటున్నాం, అబద్ధమే మాట్లాడతల్లా.
వాళ్ళేమో దిగంబరత్వాన్ని కప్పుకోవటం కొరకు అంజూరు పాకులు తయారు చేసుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పటం కొరకు గొర్రె పిల్లని చంపి గొర్రె చర్మం తీసి వాళ్ళకు చొక్కాలుగా తొడిగిచ్చాడు. వారి దిగంబరత్వాన్ని కప్పాడు. దేని ద్వారా కప్పాడు చెప్పండి? గొర్రె యొక్క చర్మము ద్వారాగా. ఉందా బైబిల్లో? గొర్రె చర్మము ద్వారాగా వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పేశాడు అక్కడ. ప్రజలా, పాపము ద్వారాగా మనం దిగంబరులుగా అయ్యున్నాము. అయితే ఈ దిగంబరత్వం తీసేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఆయనే బలయ్యి, ఆయనే సిలువేయబడి, ఆయనే చంపబడి, ఆయనే రక్తము చిందించి ఆయన వస్త్రాన్ని మనకు తొడుగుతున్నాడు. ఇది దేవుడు పెట్టిన క్రమం. దేవుడికి మహిమ కలుగునుగాక. యాక్చువల్గా నేను ప్రకటన గ్రంథాన్ని, ఆది కాండంలో ఉన్న యేసేపుని తీసుకొని మీతో మాట్లాడదాం అనుకున్నా. హల్లెలూయా. ఆత్మ మీద ఆధారపడుతున్నా. ఆత్మ ఎలా నడిపితే అలాగ వెళ్దామని ఆత్మ మీద ఆధారపడుతున్నా. ప్రజలా, మరి ఆత్మ నన్ను ఇలా నడిపిస్తా ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, ప్రవేశపెట్టుకున్న మార్గం చూసారా? ఇక్కడ మీరందరూ తీయాలని నేను ఇష్టపడుతున్నా. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం. మొదటి నుండి. చాలు. ప్రజల, ఇక్కడ ఏమంటున్నాడు? ద్వి అంటే ఏంటి? రెండు వేరు వేరు చట్టాలు. హల్లెలూయా. రెండు ద్వితీయోపదేశ కాండం పేరు పట్టుకోవాలి, గ్రంథం పేరు పట్టుకోవాలి. రెండు వేరు వేరు చట్టాలు. ప్రజల, పట్టుకుంటున్నారా? ఒక చట్టమేమో ఎక్కడ ఇవ్వబడినది? మోషే ద్వారా ఇవ్వబడినది. సీనాయి కొండ మీద మోషే ద్వారాగా ఇవ్వబడినది ధర్మశాస్త్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే పోలీస్ లాంటిది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పోలీస్ లాంటిది. నువ్వు తప్పు చేస్తే, అబ్బాయి నువ్వు తప్పు చేసావు, ఈ తప్పు చేసావు కాబట్టి ఈ తప్పుకి మరి ఈ శిక్ష ఉంటది అని చెప్తుంది ధర్మశాస్త్రం. ప్రజల, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఎవ్వరు కూడా దానిని ధర్మశాస్త్రం ప్రకారం నడవలేదు. అందుకే దేవుడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టేసి ధర్మశాస్త్రం నుండి మనల్ని విడిపించాడు. విడిపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నెరవేర్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు నెరవేర్చారంటే దాన్ని రాసిన ఆయనే నెరవేర్చాడు. ప్రజలా, ఎవరు రాశారంటే ఆయనే రాశాడు, ఆయనే నెరవేర్చాడు. వచ్చి ఏ మానవుడిలో కూడా చిన్న చిన్న బలహీనతలు కనపడతానే ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రవక్తల్లో కూడా. హల్లెలూయా. నువ్వు ఒక్క బలహీనత కూడా కనబడకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే యేసు ఒక్కడే. యేసులో నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని క్వశ్చన్ వేసాడు. ఇప్పటికీ యేసులో పాపము ఉన్నదని నిరూపించిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఆయన అయి ఉన్నాడు. ఇంకొక చట్టం ఇచ్చాడు.
ఈ పోలీసు లాంటిది కాబట్టి, ధర్మశాస్త్రం అనేది పోలీసు లాంటిది కాబట్టి, ఆయన బిడ్డలందరూ ఖైదీలైపోతున్నారు. పట్టబడతా ఉన్నారు. చెరసాలకెళ్తా ఉన్నారు. అయితే అందరూ జైలుకెళ్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. పాపం చేసినోళ్ళందరూ ఎక్కడికెళ్తాడు? నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు. హల్లెలూయా. ఇన్ని తప్పులు కనబడతా ఉన్నాయి. ప్రతి వాడు ఈ తప్పు, ఈ తప్పు, ఈ తప్పు, ఈ తప్పు. అయితే ఒక ఆయన వచ్చి దాన్ని నెరవేర్చి ఆ ఖైదీలుగా ఉన్న వాళ్ళందరినీ, ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరినీ విడిపించుకొని చెరగా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు పైకి. ప్రిజన్లో నుండి, జైల్లో నుండి, చెరసాల్లో నుండి ఆ ఖైదీలుగా పిలువబడతారు ఆయన భక్తులందరినీ చెరగా పట్టుకొని తీసుకెళ్ళాడు, విడిపించి. ప్రైజ్ లార్డ్. అబ్బాయి వాళ్ళెవరూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు కాబట్టి వాళ్ళందరినీ నువ్వు జైల్లో పడేశావు. అయితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఆయన నేను, వాళ్ళందరిని కొరకు నేను నెరవేర్చాను. ఇప్పుడు వాళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు కాబట్టి నేను వాళ్ళందరినీ విడిపిస్తున్నాను అన్నాడు. అంతే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వాళ్ళందరూ విడిపించబడ్డారు. ఇప్పుడు పాత నిబంధన భక్తులందరూ విడిపించబడ్డారు. మరి కొత్త నిబంధన భక్తులు మనం కూడా విడిపించబడ్డాం. ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామో, విశ్వసిస్తున్నామో, ఛాయలోనే వాళ్ళకి ఆ పవర్ ఉంటే నిజ రూపంలో ఉన్న మనకి ఇంకెంత పవర్ ఉంటది. సంగమా పట్టుకుంటున్నావి వాక్యాలు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు 2 వేరు చట్టాలు. హల్లెలూయా. ఒక చట్టమేమో సీనాయి కొండ దగ్గర ఇవ్వబడింది, ఇంకొక చట్టమేమో కల్వరి దగ్గర ఇవ్వబడింది, కల్వరి కొండ దగ్గర. హల్లెలూయా. ఇదేమో నిబంధనలు లేనిది, అదేమో షరతులు కలిగినది, నిబంధనలు కలిగినది. ఇప్పుడు నువ్వు నిబంధనలు లేని దగ్గరికి వస్తావా, షరతులు కలిగిన దగ్గరికి వస్తావా, షరతులు లేని దగ్గరికి వస్తావా? చెప్పండి మీరు. షరతులు కలిగిందేమో అది ఏది సీనాయి పర్వతం దగ్గర ఇవ్వబడింది, కల్వరి దగ్గర ఇవ్వబడింది షరతులే లేవు. హల్లెలూయా. నేను చేసేసాను అన్నాడు, నేను నీతివంతుడిగా మార్చేశాను అన్నాడు. షరతులు కండిషన్ ఏం పెట్టల, కండిషన్లు లేనివి. నువ్వు విశ్వసిస్తే చాలు, అంగీకరిస్తే చాలు. ఎంత ఘోర పాపివైనా, ఎంత మురికిగా ఉన్నా యేసుక్రీస్తు రక్తం ఉన్నది నిన్ను కడగటానికి, నిన్ను పరిశుద్ధుడిగా మార్చటానికి, తెల్లగా చెయ్యటానికి, నీతిమంతురాలుగా మార్చటానికి, నీతిమంతుడిగా చెయ్యటానికి యేసుక్రీస్తు రక్తం ఇంకా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఉందా పాస్టర్ గారు? ఇప్పుడు కూడా ఉంది. ఎంతమంది ఆ రక్తం దగ్గరికి వస్తారు? ఎంతమంది రక్తాన్ని ఆశ్రయిస్తారు? ఎంతమంది పాపాలు కడుక్కోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలు క్రమపరుచుకోవాలనుకుంటున్నారు, బాగు చేసుకోవాలనుకుంటున్నారు? మరి ఈయన్ని మన కుటుంబంలోకి ఆహ్వానిద్దామా? మన హృదయంలోకి ఆహ్వానిద్దామా? మన జీవితంలోకి ఆహ్వానిద్దామా? మనలోకి ఆహ్వానిద్దామా? ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అబీబు నెల వాళ్ళకి మొదటి నెల, ఇజ్రాయేల్ ప్రజలకి మొదటి నెల పేరేంటి? అబీబు నెల. అంటే ఏప్రిల్ నెల. ఏంటండి? ఏప్రిల్ నెల మొదటి నెల. వాళ్ళకి మొట్టమొదటి నెల ఏంటి అంటే ఏప్రిల్ నెల. మనకు మొదటి నెల ఏ నెల? మనకి జనవరి. యూదులకి అబీబు నెల, ఏప్రిల్ నెల వాళ్ళకి మొదటిది. అర్థమవుతుందా? మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో చూడు. మనము ఎవరి క్యాలెండర్ ఆచరిస్తున్నాం? ప్రభుత్వమే వాడుతుంది.
మోకాల దగ్గర ప్రభుత్వము రోముదే, పాదాల దగ్గర ప్రభుత్వము రోముదే. కాబట్టి రోమన్ క్యాలెండరే ఆచరిస్తున్నాం. హల్లెలూయా. అందుకే మనకి ఇన్ని గందరగోళాలు. అర్థమవుతుందా? ఒక్కో రోజు 30 వస్తాయి, ఒక్కో నెల 31 వస్తాయి, 29 వస్తాయి, రకరకాల డేట్లు వస్తా ఉంటాయి. ఎందుకు? అదే ఇజ్రాయెల్ క్యాలెండర్ అనుకో, ఏ నెల అయినా చూడు 30. వాళ్ళకి సంవత్సరానికి 360 రోజులు వస్తాయి. మనకి సంవత్సరానికి 365.5 వస్తాయి. మరి చూసావా? ఆ, మరి మనకు అలా వస్తాయి 65, 65.5 అలాగ వస్తా ఉంటాయి మనకు. ప్రైజ్లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ, వాళ్ళ క్యాలెండర్కి మన క్యాలెండర్కి చాలా తేడా ఉంది. అయితే పర్ఫెక్ట్ క్యాలెండర్ ఎవరిదంటే వాళ్ళదే. ప్రతి నెల 30 రోజులే దేవుడు పెట్టినది. ప్రైజ్లార్డ్. అది దేవుడి క్రమం. ఎలా చెప్తున్నావు దేవుడు 30 రోజులే పెట్టాడు నెలకి అని? లేఖనాలు ఉన్నాయి. ఇజ్రాయేల్ ప్రజలు యూదులు, హల్లెలూయా, వాళ్ళ దగ్గరికి మోషే ఏలియాలు పంపించబడతారు. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలంటే సంవత్సరానికి 360 రోజులు లెక్కన. నెలకు 30 రోజులు, 12 నెలలకి 12 మూడులెంత? 36. 360 రోజులు లెక్కన లెక్కేస్తే 3.5 సంవత్సరాలకి 1260 దినాలు వస్తాయి. 60 దినాలు, 1260 దినాలు బైబిల్లో రాశాడు. కరెక్ట్గా సరిపోతాయి. అదే నువ్వు 365 సరిపోవు, ఎక్కువ అవుతాయి. అర్థమవుతాయి, డేస్ ఎక్కువైపోతాయి. కాబట్టి ఏదైనా ఈ దేవుడు మరి ఆయన ప్రవచన క్యాలెండర్ మీదే ఆధారపడ్డాడు. యూదులు 30 రోజులు ప్రవచన క్యాలెండర్ మీదే ఆధారపడ్డారు. ఈ క్రైస్తవుడు కూడా దాని మీదే ఆధారపడాలి. ఈ బైబిల్ దాని మీదే ఆధారపడి ఉన్నది. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. మరి ఈ రోమన్లు ఎందుకు చేశారు ఇట్లాగా అంటే, వీళ్ళు చేసిన తప్పిదం కాదు, అది ప్రజలు చేసిన తప్పిదమే. నోవాహు దినాలలో జనులు ఏం చేశారో తెలుసా? తమకు మనసుకు నచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేశారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పాపము ఆకాశానికి అంటేదలికే దేవుడు జలప్రళయం తీసుకొచ్చాడు. ఆ టైంలో అక్షము వంగింది. అక్షం ఏమైంది? వంగింది. మరలా 7వ సంఘకాల ప్రవక్త వచ్చి, వర్తమానికుడు వచ్చి 7వ పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు తిరిగి మరలా వంగిన అక్షము సరిచేయబడుతుంది అన్నమాట. కరెక్ట్ స్థానంలోకి వస్తుంది. చూసారా? 7వ దూత రాకపోతే మన బోధలన్నీ వంకర బోధలే, వంగిన బోధలే. ఏటో బాప్టిస్ట్ వైపు కొంగావు, పెంతెకోస్తు వైపు కొంగావు, లూథరన్ వైపు, ఏటో ఒక వైపు కొంగావు. కానీ 7వ దూత వచ్చి, 7వ సంకల్ప వర్తమానికుడు వచ్చి మనల్ని నిలబెట్టాడు, సత్యం వైపుకి నిలబెట్టాడు. ఇదిగో వర్తమానికుడు వచ్చాడు, మనల్ని అక్షం మీదకి నిలబెట్టాడు, కరెక్ట్ అయిన వేలో నిలబెట్టాడు. నన్ను నిలబెట్టాడు. మరి నిన్ను నిలబెట్టాడా? నువ్వు చెప్పగలవా నిలబెట్టాడని? ప్రభువా, నేను బాప్టిస్టులో నుండి తిరిగి రాగలిగానంటే, ఆ వంకర బోధ నుండి తిరిగి రాగలిగానంటే, అసత్యము నుండి రాగలిగానంటే ఈ కాల ప్రవక్త యొక్క వర్తమానాన్ని బట్టేనయ్యా. అదే కృపయ్యా, అదే కృపయ్యా. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో సంగమా? ఎంత మంచి విషయాలండి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి, ఎప్పుడు? రాత్రి సమయంలో వాళ్ళు వచ్చారు. పగలొచ్చారా?
వాళ్ళు ఎప్పుడు విడిపించబడ్డారు ఐగుప్తులో నుండి? రాత్రి వేళ విడిపించబడ్డారు. అవునా? ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఇజ్రాయేల్ ప్రజలు పస్కాని ఎప్పుడు చేశారు? రాత్రే చేశాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి పస్కాని ఎప్పుడు చేశారు? రాత్రే చేశాడు. పస్కా పశువుగా ఎవరు వధించబడ్డారు? యేసుక్రీస్తే వధించబడ్డాడు. తర్వాత పౌలు గారు వచ్చి మనల్ని క్రమములో పెట్టి దాన్ని ఎప్పుడు చేయమన్నాడు? రాత్రి పూటే చేయమన్నాడు. అందుకే ప్రభు పగల భోజనం కాదది, ప్రభు రాత్రి భోజనం. ప్రజలా, దేవుడికి మహిమ కలుగునుగాక. దాన్ని రాత్రే తీసుకోవాలి. మరి పగలు తీసుకుంటున్నామంటే అక్షం వంగిందా లేదా? ప్రజలా, ఇంత క్లియర్ గా కనబడుతుంది కదా వంగినట్టు. అవునా కదా? దేవుడు ఒక్కడేనని చెప్తుంది బైబిల్. అవునా కదా? నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. అవునా? మరి దేవుడు ఒక్కడేనని చెబుతుంటే మరి నేడు సంఘాలు త్రియేక దేవుడు అని, ముగ్గురు దేవుళ్ళు అని చెబుతున్నాయి. అక్షరం వంగిందా లేదా? యేసుక్రీస్తు నామములో బాప్తిజం అని చెబుతుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నాయి. అక్షరం వంగిందా లేదా? మరి దాన్ని క్రమపరచడానికి ప్రవక్త వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నాకైతే ఇది సత్యంగా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి వంకర మార్గాలు సమము చేయటానికి ఏలియా చేసే పరిచర్య అది అని నీకు తెలియదా? ఎక్కడుంది భాష గారు? ఏషియా 40లో ఉంది కదా. ఏషియా 40 చదువమ్మా. 40వ అధ్యాయం 3వ వచనం అమ్మ. ఆలకించుడి. ఎందుకని ఊళ్ళో లేడు? నేను అడుగుతున్నానండి. ఎందుకని ఊళ్ళో లేడు? అడవిలోకి వెళ్ళాడు. ప్రజలా, ఆయన వెలేసేశారండి. దేవుడికి వైపు కలుగులు గాక. 9 సంవత్సరాల బాలుడు అప్పుడే వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు జకర్యా. హల్లెలూయా. మరి తల్లిదండ్రుల్లో కోల్పోయిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ప్రవక్త అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ప్రవక్త ఇలాగంటున్నాడు. ప్రవక్త అడవుల్లోకి వెళ్ళాడు. అడవే యెహోవా పాఠశాల. ప్రవక్తకి నేర్పే పాఠశాల అడవులే ఉన్నాయి. హల్లెలూయా. మీకు తెలుసా, బాప్తిజం ఇచ్చి యోహాను అడవులు ప్రేమించాడా? తిప్షీడైన ఏలియా అడవులు ప్రేమించాడా? పట్టుకుంటున్నారా? ఎలీషా అడవులను ప్రేమించాడా? మూడోసారిగా ఏలియా ఆత్మగా వచ్చిన బాప్తిజం ఇచ్చి యోహాను అడవులు ప్రేమించాడా? మన కాల ప్రవక్త కూడా అడవులను ప్రేమించాడా? అడవుల్లోకి వెళ్ళిపోయేవాడు కాదు. పొద్దున్నే చీకటి మంచంతోనే వెళ్ళిపోయేవాడు కారు వేసుకొని. ప్రార్థించేవాడు. రేయి మొదటి జాములోనే వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? ఆలకించుడి. ఎవరా ఒకడు? ఇద్దరు కాదు, ఇద్దరో ముగ్గురో అందరో కాదు, ఒకడు. రాశాడు అక్కడ క్లియర్గా. మొదటి రాకడకు ముందుగా ఒకడున్నాడు, రెండో రాకడకు ముందుగా ఒకడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ప్రవక్త అయిన ఏలియానే, ఈయన ప్రవక్త అయిన ఏలియానే. హల్లెలూయా. ఆయన మీద ఉన్నది బాప్తిజం ఇచ్చే యోహాను మీద ఉంది ఏలియా ఆత్మే, ఈయన మీద ఉన్నది ఏలియా ఆత్మే. ప్రైజ్ ది లార్డ్. ఆలకించిడి. ప్రతి లోయను ఎత్తు చేయాలి, ప్రతి పర్వతాన్ని ప్రతి కొండను అణచాలి. వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను. మరి అక్షం సరిచేసే పరిచర్య. ప్రజలా, వంకర ఇవన్నీ సరిచేయాలి. హల్లెలూయా. ప్రతి కొండను ఏం చేయాలి? అణచేయాలి. ప్రతి లోయను ఏం చేయాలి? పొడవాలి. కొంచెం వేసి పొడవాలి. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగునుగాక. యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. వీళ్ళు అంటారు యెహోవా వేరు, యేసు వేరు అంటారు. నేను అడుగుతున్నా,
బాప్తిజం ఇచ్చి యోహాను మార్గాన్ని సిద్ధపరిచింది యేసుగా యెహోవాక? వాళ్ళ రూట్కే వెళ్దాం. మనం కొద్దిసేపు వాళ్ళ రూట్కే వెళ్దాం. యెహోవా వేరు తండ్రి, యేసు కొడుకు, కుమారుడు, ఈయన రెండో వ్యక్తి అనుకుందాం. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరికి మార్గాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడన్నాడా? ఉందిగా లేఖనం. ఎవరికి? యెహోవాకు మార్గాన్ని. నేను అడుగుతున్న ప్రశ్న, బాప్తిజం ఇచ్చి యోహాను ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ఎవరి గురించి చెప్పాడు? యెహోవా గురించి చెప్పాడా? యేసు గురించి చెప్పాడా? మార్గాన్ని యేసుకు సరళం చేశాడా? యెహోవాకు సరళం చేశాడా? ఎవరికి సరళం చేశాడమ్మా? లేఖనం ఎవరికి చెయ్యాలని ఉంది? యెహోవాకు. ఆయనే ఈయన అనుకో, నువ్వు ఒప్పేసుకున్నావు అనుకో, పేచీ ఉండదు. ఒప్పేసుకోలేదనుకో, ఈ లేఖనం నిన్ను డిష్యున్ తన్నిద్ది. లేఖనమే తన్నిద్ది, నేను కాదు. మార్గాన్ని సిద్ధపరిచింది ఎవరు? బాప్తిజం ఇచ్చి యోహాను యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. కానీ భూమి మీదకి బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు ఉన్నది యేసా యెహోవా? యేసే. ఎందుకంటే యెహోవాయే యేసుగా వచ్చాడు. అంటే రూపాన్ని మార్చాడు. అది గుర్తించాడు. వీళ్ళు గుర్తిస్తున్నారా? ఎందుకు గుర్తించలేకపోతున్నారు? బాప్తిజం ఇచ్చి యోహాను పరిచర్య ఆత్మ పరిచర్య, వీళ్ళ పరిచర్య అక్షర రూపంలో ఉన్న పరిచర్య. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. కాబట్టి ఆత్మ పరిచర్య కింద ఉన్న వాళ్ళేమో గుర్తిస్తున్నారు, అక్షర పరిచర్య కింద ఉన్న వాళ్ళేమో గుర్తించటల్లా. ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. యెహోవా ఉన్నాడు, యేసు ఉన్నాడు అంటున్నారు. నేనే బైబిల్ ఇలా చెబుతుంది, నేనే ఆయన్నని, యెహోవాయే యేసు అని. అపోస్తుల బోధే అది. అపోస్తుల బోధ ఏంటో చెప్పండి. యెహోవాయే యేసు అని నమ్మకపోతే నువ్వు పాపంలో ఉండి చచ్చిపోతావు. యేసే క్రీస్తని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఇదే బోధ వాళ్ళది. క్రీస్తు అంటే యెహోవా, యేసు అంటే శరీరం ధరించుకొచ్చిన ఆయన, ఈయనే ఆయన, ఆయనే ఈయన. ఇదే బోధ. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అందుకే వాక్యాన్ని నమ్మటానికి నువ్వు థియాలజీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదు లేదు. దేవుడి మీద ఆధారపడితే చాలు, దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఇక్కడికి రండి అమ్మా. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. అవునా? మొదటి నిర్గమంలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చారు. మనము ఐగుప్తన్న సంఘ శాఖలో నుండి, మత శాఖల్లో నుండి మనము బయటకు వచ్చాం. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో బహు విగ్రహారాధన ఉన్నది. సంఘ శాఖల్లో కూడా బహు విగ్రహారాధన ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. రెండో వచనం చూడమ్మా, చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా తన పేరు, తన పేరును తన పేరును స్థాపించటం అంటే ఉంచటం, అక్కడ పెట్టటం. అక్కడ తన పేరును, తన నామాన్ని పెట్టుటకై ఎవరు ఏర్పరచుకోవాలి? ఎవరు ఏర్పరచుకోవాలి? పాస్టరా, బిషపా, రెవరెండా, బైబిల్ థియాలజీ బోధకుడా, విశ్వాస? ఎవరు ఏర్పరచుకోవాలి? యెహోవాయే ఏర్పాటు చేసుకోవాలి. ఆయన నామమును స్థాపించుటకై ఏర్పాటు చేసుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు
నువ్వు విశ్వాసివైన నీవు ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు ఏర్పాటు చేసుకున్న స్థలం? యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలం. ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఆయన నామాన్ని పెడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం దగ్గరికి వెళ్ళాలి. ఆ స్థలంలో మాత్రమే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఇంకొక చోట దేవుడు నిన్ను కలుసుకోడు, నీ అర్పణ అంగీకరించడు, నీ ప్రార్థన ఆలకించడు. నీ ప్రార్థన ఆలకించాలన్నా, నీ అర్పణలు అంగీకరించి స్వీకరించాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములోకి వెళ్ళాలి. ఆ స్థలములోనే ఆయన తన నామాన్ని పెట్టుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ పెట్టాల. బాప్టిస్టులో ఆయన నామాన్ని పెట్టాల, లూథరన్లో ఆయన నామాన్ని పెట్టాల, మెథడిస్టులో ఆయన నామాన్ని పెట్టాల. అర్థమవుతుందా? కల్వరి టెంపుల్లో ఆయన నామాన్ని పెట్టాల, బైబిల్ మిషన్లో ఆయన నామాన్ని పెట్టాల, హోసన మందిరంలో ఆయన నామాన్ని పెట్టాల. 3000కు పైగా ఉన్నాయంట ఈ మతశాఖ సంస్థలు. వీటిల్లో ఆయన నామాన్ని పెట్టాల. మరి ఆయన నామాన్ని ఎక్కడ పెట్టాడు పాస్టర్ గారు? ఆయన నామము పెట్టిన స్థలానికి నేను వెళ్ళాలి. ఆ స్థలానికి వెళితే అక్కడ నేను అర్పిస్తా అర్పణలు, నేను చేసే ప్రార్థన ఆయన స్వీకరిస్తాడు, ఆయన అంగీకరిస్తాడు. హేబేలు వెళ్ళాడు ఆ స్థలానికి, కయ్యూను వెళ్ళలేకపోయాడు ఆ స్థలానికి, ఏలియా వెళ్ళాడు ఆ స్థలానికి. 450 మంది ఆ స్థలానికి వెళ్ళలేకపోయారు. ఒక్కడు ఏలియా ఒక్కడెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అబ్రహాం వెళ్ళాడు ఆ స్థలానికి, లోతు వెళ్ళలేకపోయాడు ఆ స్థలానికి. హల్లెలూయా. ఈ రాత్రికాల స్థలములో ఓ సంగమా, మరి ఆ స్థలము నువ్వు కోరుకుంటున్నావా? ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? అక్కడ నువ్వు అర్పించే అర్పణ స్వీకరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఆరాధిస్తానంటే దేవుడు ఆరాధనని స్వీకరించడు. యాకోబు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం దగ్గరికి వెళ్ళి, అక్కడ ఆయన ఎన్నుకున్న స్థలం దగ్గరికి వెళ్ళాడు కాబట్టి యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు. బయలుదేవుడా యెహోవా దేవుడా? యెహోవా దేవుడైతే యెహోవా పక్షాన తిరగండి, బయలుదేవుడైతే బయలు పక్షాన తిరగండి అని ఏలియా కర్మేలు పర్వతం దగ్గర సవాలు చేశాడు. లోకం మొత్తం యెహోవాకు వ్యతిరేకంగా తిరిగింది, బయలును ఆరాధిస్తా ఉన్నది. ఆ టైంలో తిప్షీడైన ఏలియా రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. అక్కడే కొద్ది మంది ఉన్నారు ఏలియా పక్షం వహించేవాళ్ళు. ఏలియా బలి అర్పణ అర్పిస్తుంటే, కర్మేలు పర్వతం దగ్గర అర్పిస్తుంటే, ఏలియా ఆరాధన చేస్తుంటే చప్పట్లు కొడతా ఉన్నారు అక్కడ కొద్దిమంది. అహాబు చూస్తున్నాడు, ఎవడరా చప్పట్లు కొడుతుంది? ఏలియా వర్తమానానికి చప్పట్లు కొడుతున్నాడు ఎవడు? 450 మంది ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు, జీతం ఇచ్చి వీళ్ళని పోషిస్తున్నాను. 450 మంది సేవకులు ఉన్నారు. కానీ ఏలియా అర్పణ అర్పిస్తున్నప్పుడు చప్పట్లు కొడుతున్నారే కొద్ది మంది. ఎవరో తెలుసా? వాళ్ళే ఇక్కడ చప్పట్లు కొట్టే వాళ్ళు నీడైతే వీళ్ళు నిజరూపమా.
ఎక్కడ ఏలియా ఉన్నాడు? ఏలియా వర్తమానాన్ని ప్రేమించిన వాళ్ళు 7,000 మంది శేషము ఇంకా మిగిలి ఉన్నదని దేవుడు చెప్పాడు. చెప్పాడా? చప్పట్లు కొట్టిన వాళ్ళు, ఏలియా వర్తమానాన్ని ఆమేన్ అన్నాళ్ళు, ఏలియా పక్షం వహించిన వాళ్ళు, కొద్ది లోకం మొత్తం బయలుకి తిరిగినా, ప్రపంచమంతా సంఘశాఖలను ఆరాధిస్తున్న, సంఘశాఖలన్నీ బయలు ఆరాధిస్తున్నా, కానీ ఒక చిన్న మందు ఉంది, యెహోవా దేవుడని, యెహోవా పక్షాన నిలబడిన ఒక చిన్న మందు ఉంది. వాళ్ళు ఏలియా పక్షం వహించారంట. ఈ కాలపు ఏలియా పక్షాన వహించారు వాళ్ళ. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి వాళ్ళల్లో బీజం ఉంది కాబట్టి వహించారు, లేకపోతే వాళ్ళు కూడా ఈ 450 మంది పక్షాన ఉండేవాళ్ళు. కానీ ఈ 450 మంది పక్షాలు లేకుండా ఏలియా పక్షాలు ఉన్నారు. ఈ కాలం ఏలియా పక్షాల రుజువు చేయబడిన ప్రవక్త, అగ్ని స్తంభంతో రుజువు చేయబడిన ప్రవక్త. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా ఏలియా దినాల్లో అగ్ని దిగొచ్చిందని? బలి అర్పణ స్వీకరించటానికి ఆకాశము నుండి అగ్ని దిగొచ్చి ఆ అర్పణ స్వీకరించిందని సంగతి తెలుసా? ఇదిగో ఇక్కడ కూడా అగ్ని. చూడు, ఇక్కడ చప్పట్లు కొడుతున్నావు, చూసావా? ఎందుకంటే ఇది సత్యమని, ఇది నిత్య సత్యమని. అక్కడున్నాళ్లే ఇక్కడ ఉన్నారు, అక్కడున్నాళ్లే ఇక్కడ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్య పక్షాన నిలబడుతున్న చిన్న వధువు, హల్లెలూయా. సర్వలోకము అక్షము తప్పిపోయిన, కానీ అక్షము మీద నిలబడి, సత్యము పక్షాన నిలబడి, ఆది అపోస్తుల బోధ పక్షాన నిలబడి, దేవుడు ఒక్కడేనని, విశ్వాసం ఒక్కటేనని, బాప్తిజం ఒక్కటేనని, పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసని ప్రకటించే ప్రవక్త పక్షాన నిలబడిన వధువా. నీ శరీరాన్ని మార్చుకొని తీసుకొని వెళ్ళటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, అక్కడే ఆయన నామాన్ని ఉంచుతాను. ఇప్పుడు మీరు చెప్పండి, బాప్టిస్టులో ఆయన నామం ఉందా? ఉన్నది అన్నాడు ఎవడన్నా చెప్పండి. యేసుక్రీస్తు నామం బాప్టిస్టులో ఉందా? పెంతెకోస్తులో ఉందా? పోనీ ఎక్కడా లేదు. ఆయన నామం ఎవరి దగ్గర ఉందో తెలుసా? హల్లెలూయా. భర్త పేరు ఎవరికి పెట్టబడిందో తెలుసా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భార్యకి తెలుసా? భార్యకి. అక్కడ యేసేపు హసేనతును పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ ఉన్న ఈమెను పెళ్లి చేసుకున్నాడు. అందుకే గొర్రె పిల్ల భార్య. ఈమె ఎవరు? గొర్రె పిల్ల భార్య. ఈమె తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది. ఊరుక పాష గారు, మనం ఎట్లా భార్య అవుతాం? మనము భార్యే. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. యెషయా చెప్తున్నాడు, మనల్ని సృష్టించిన ఆయన మనకు భర్త. అప్పుడు మనం ఏమవుతాం? భార్య అవుతాం. ఆయన పెళ్లి కుమారుడు, మనం ఏమవుతాం? పెళ్లి కుమార్తె అవుతాం. హల్లెలూయా. కాబట్టి ఆయన నామము ఎక్కడ పెట్టాల? యేసులో. యేసులో ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలము కూడా యేసుక్రీస్తే. యేసుక్రీస్తులోనే ఆయన నామాన్ని పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడికి రావాలంటే యేసు దగ్గరికి రావాలి. ఎక్కడికి? అంజూరపు ఆకుల దగ్గరికి కాదు, వెర్రి పిల్ల ప్రకటన 10 దగ్గరికి రావాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం, దేవుడు ప్రవేశపెట్టుకున్న మార్గం. ఈ మార్గం దగ్గరికి వస్తేనే నువ్వు ఎత్తబడతావు. ఈ మార్గం దగ్గరికి రాకపోతే నువ్వు ఎత్తబడలేవు. ఒక సంఘ సభ్యుడిగా పిలవబడవచ్చు నువ్వు,
మంచి పేరుండొచ్చు నీకు, మంచి పాటలు పాడొచ్చు నువ్వు. అయినా గాని ఎత్తబాటుకి వెళ్ళాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం దగ్గరికి రావాలి. ఈ మార్గం దగ్గరికి రావాలి. హల్లెలూయా. పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగొచ్చాడు. గ్రంథాన్ని తీసుకొని దిగొచ్చాడు. మేఘము ధరించుకొని వచ్చాడు. ఏం ధరించుకొని వచ్చాడు? బలిష్ఠుడైన దూత మేఘము ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. కింగ్ అయిన థియోఫనీగా, కింగ్ అయిన థియోఫనీ, రాజైన థియోఫనీ, మెల్కీ షదక్గా వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈయనతో పాటు మన థియోఫనీలు కూడా వచ్చాయి. ఇప్పుడు మధ్యాకాశానికి థియోఫనీగా రాడు, మధ్యాకాశానికి థియోఫనీలో రాడు. థియోఫనీలో జరిగిన రాకడ ఏంటంటే 1963లో ఫిబ్రవరి 28న యేసుక్రీస్తు థియోఫనీలో వచ్చాడు. ఇంకా ఆయన శరీరం అక్కడే ఉంది. హల్లెలూయా. ఆయన శరీరం అక్కడే ఉంది. ఆ సొంత శరీరముతో మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు మనము మహిమ శరీరం ధరించుకొని వెళ్తాం. ప్రైజ్ లార్డ్. అది మహిమ శరీరం ధరించుకొని వెళ్ళేది ఆయన సొంత శరీరంతో వచ్చింది, జరగల. కానీ కింగ్ అయిన థియోఫనీ, రాజైన థియోఫనీగా ఈయన వచ్చేసాడు. యేసు వచ్చేసాడు. వర్తమానం తీసుకొని వచ్చాడు. ఎందుకంటే వధువుని సిద్ధపరిచేదాని కొరకు, వధువు గ్రంథాన్ని భుజించేదాని కొరకు, ఈ జీవవృక్షాన్ని భుజించటం కొరకు. జీవవృక్షము తినటం ద్వారాగా మనం నిరంతరం జీవించాలంటే దీన్ని తినాలి మనం. మీకు ఒకటి చిన్నది చెప్పి క్లోజ్ చేసేస్తా. హల్లెలూయా. ఆదామవ్వలు ఒక చెట్టు యొక్క వృక్షఫలం తినటం ద్వారాగా మరణంలోకి వచ్చారు. అవునా? ఈ రోజున్న మనం మరణంలోనే ఉన్నాం. ప్రతి మానవుడి మీద మరణం ఉన్నది. అయితే ఈరోజు దేవుడు అమూల్యమైన ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే అవకాశం, జీవవృక్షం దిగొచ్చింది. జీవవృక్షం దిగొచ్చింది. పరలోకం నుంచి భూమి మీదకి జీవవృక్షం దిగొచ్చింది. జీవవృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తే. యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చాడు. ఇప్పుడు జీవవృక్ష పండ్లు తినటం ద్వారాగా, ఈ జీవవృక్షాన్ని తినటం ద్వారాగా నిరంతరం జీవిస్తాం మనం. హల్లెలూయా. ఇప్పుడు మరణములో ఉన్న మనిషి జీవములోకి వెళ్ళాలంటే దీన్ని తినాలి, జీవవృక్షాన్ని తినాలి. జీవవృక్షం తినితే వాడు మరణములో నుండి జీవములోనికి దాడతాడు. నేను తినను పాస్టర్ గారు అంటే వాడు మరణంలోనే ఉంటాడు. ప్రజలా, ఈ అమూల్యమైన అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది జీవవృక్షం తినాలనుకుంటున్నారు? హల్లెలూయా. నీ రోగము నుంచి విడుదల కావాలన్నా జీవవృక్షం తినాలి. మీకు తెలుసా, జీవవృక్షము యొక్క ఆకులు రోగులను స్వస్థపరుస్తున్నాయి. హల్లెలూయా. ఆకులే. చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవల ఏమన్నది? జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు ఎన్ని సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 సంవత్సరానికి 12 కాపులు. ప్రతి నెల కాపుంది. హల్లెలూయా. ప్రతి నెల మనము కాపుంది. ప్రతి నెల తింటున్నాం.
ఇక్కడ తింటున్నారా? ప్రైజులా ప్రతి నెల చూపిస్తున్నారా? ప్రతి నెల మేము తింటున్నామయ్యా, జీవవృక్షాన్ని తింటున్నామయ్యా, ఆయన శరీరాన్ని తింటున్నామయ్యా, ఆయన రక్తాన్ని తాగుతున్నామయ్యా. 12 నెలలు 12 సంవత్సరములో 12 నెలలు 12 కాపులు కాస్తుంది. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటకై, నీకు స్వస్థత ఆ ఆకుల వల్లే వస్తుంది. ఆ జీవ వృక్షము యొక్క ఆకుల వల్ల నీకు స్వస్థత. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఎవరికైనా స్వస్థత కావాలా? జీవ వృక్షము యొక్క ఆకులు భుజిస్తే చాలు, నీకు స్వస్థత వస్తుంది. ఫలం దాకా కూడా కాదు, ఆకు తింటేనే నీకు స్వస్థత. ఆకు నిత్యము ఉంటది కదా. 12 కాపులేమో ఫలాలు. హల్లెలూయా. సంవత్సరానికి 12 కాపులు. దేవుడికి మహిమ కలుగును. నెలలో ఒకసారి వస్తుంది కాపు. అయితే ఆకులైతే నిత్యము ఉంటున్నాయి. నీకు స్వస్థత కావాలా? ఇక్కడ యేసు ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవా ఇక్కడ ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలుగుతున్నది. ఆయన ఆకులు నిన్ను స్వస్థపరుస్తా ఉన్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎంతమంది పట్టుకుంటున్నారా వాక్యాన్ని? దేవా స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. కాబట్టి జీవ వృక్షాన్ని తినటం ద్వారాగా మరణములో ఉన్న మానవుడు జీవములోకి వెళ్తున్నాడు. హల్లెలూయా. జీవములో ఉన్న మానవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం తినటం ద్వారాగా మరణములో పడ్డాడు. ఇప్పుడు మరణములో నున్న మానవుడిని జీవంలోనికి దాటించడానికి జీవ వృక్షం వచ్చింది. ఆ జీవ వృక్షం తినటం ద్వారాగా మరణములో నుండి జీవంలోనికి దాడుతున్నాం. ఎంతమంది రాత్రికాల సమయంలో జీవవృక్షం భుజించడానికి ఇష్టపడుతున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.